గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. 10th మ్యాథ్స్ ప్రాబ్లం ట్రిగనోమెట్రీ నుంచి ఒక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రూవ్ దట్ secant a plus tan a into 1 minus sin a 1 minus sin a 1 minus sin a which is equal to cos a. ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ secant a plus tan a into 1 minus sin a is equal to cos a. ఓకేనా? ఈ ప్రాబ్లం మనం ఎలా చేద్దాం చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి LHS వాల్యూ ఇచ్చాడు, మనకి RHS వాల్యూ ఇచ్చాడు. సో LHS వాల్యూ తీసుకొని మనం RHS అనేది ప్రూవ్ చేయడం చాలా సింపుల్. అంతేగాని ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది, ఈ టర్మ్ తీసుకెళ్ళి ఇంత పెద్ద టర్మ్ రాయడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పెద్ద టర్మ్ తీసుకొని సింప్లికేషన్ చేసి మనం RHSలోకి మనం కన్వర్ట్ చేద్దాం. అది ఎలా చేద్దామని చూడండి. మనం దీన్ని ఎలా చేద్దామంటే ఇక్కడ మనకి కాస్ ఏ అనేది మనం నిరూపించాలి కాబట్టి సో దేర్ఫోర్ మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించుకొని మనం చేద్దాం. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించుకొని చేద్దాం. చూడండి ఎలా చేద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. మనకి గివెన్ secant a ప్లస్ tan a ఇంటూ 1 మైనస్ sin a విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అనేది ఇచ్చారు మనకి. ఓకేనా? మనం LHS తీసుకుందాం. LHS ఎంత మనకి ఇక్కడ? LHS secant a ప్లస్ tan a ఇంటూ 1 మైనస్ sin a LHS. ఈ LHSని మనం సింప్లికేషన్ చేసుకుంటూ మనం కాస్ ఏగా నిరూపిద్దాం. ఓకేనా? సో దేర్ఫోర్ secant a కి ఫార్ములా చెప్పండి. secant a కి ఫార్ములా 1 మైనస్ కాస్ ఏ అవుతుంది. నెక్స్ట్ tan a కి ఫార్ములా ఎంత? tan a కి ఫార్ములా ఎంత? sin a బై cos a. ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో సో secant a is equal 1 మైనస్ cos a, tan a is equal sin a బై cos a. ఈ యొక్క వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, దీనికి అవసరం లేదు. ఓకేనా? secant a ఎంత? 1 మైనస్ cos a ప్లస్ tan a ఎంత? sin a బై cos a ఇంటూ 1 మైనస్ sin a. ఇది యాస్టీజే రాసుకుందాం. ఓకే ఓకే ఇక్కడ డినామినేటర్లో కాస్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది. సో దేర్ఫోర్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మన న్యూమినేటర్స్ మనం యాడ్ చేసుకొని సరిపోద్ది. ఓకేనా? ఎల్సిఎం కట్టిన అవసరం లేదు. ఓకేనా? సో దేర్ఫోర్ ఎప్పుడెంత 1 ప్లస్ sin a బై cos a ఇంటూ 1 మైనస్ sin a 1 మైనస్ sin a. ఓకేనా? సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి ఫార్ములా ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ప్లస్ sin a 1 మైనస్ sin a ఎంత అవుతుంది? ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా లాగా చూడండి. 1 ప్లస్ sin a ఇంటూ 1 మైనస్ sin a 1 ప్లస్ sin a ఇంటూ 1 మైనస్ sin a. సో దేర్ఫోర్ ఇప్పుడంతా 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎంత? 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a బై cos a. cos a ఇంటూ 1 cos a ఇంటూ 1 cos a. ఇక్కడ చూడండి 1 మైనస్ sin స్క్వేర్ a ఎంత అవుతుంది? ఇది ఫార్ములా ప్రకారంగా చూడండి 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 sin స్క్వేర్ a బై cos a. మనకి ఫార్ములా చూడండి sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a. 1 మైనస్ sin స్క్వేర్ అంటే cos స్క్వేర్ రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a అంటే ఎంత రాసుకోవచ్చు? cos స్క్వేర్ a రాసుకుందాం బై కింద cos a ఉంది. దీన్ని క్యాన్సిలేట్ చేసుకోవచ్చు, లేదంటే cos స్క్వేర్ aని cos a ఇంటూ cos a రాసుకుందాం బై cos a. ఒక cos aకి ఒక cos a క్యాన్సిల్. సో దేర్ఫోర్ cos a. సో ఇది RHS అవుతుంది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS మనం ప్రూవ్ చేసాం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ చేసాం. సో దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. టోటల్గా ఏం రాసుకోవచ్చు? secant a ప్లస్
tan A into 1 minus sin A which is equal to cos A అనేది అవుతుంది. ఇది అయిపోయినా ఏం కాదు, ఇంతవరకు రాస్తే సరిపోతుంది.